నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మనం 10 సంవత్సరాల నుంచి గోఆధారిత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లోకి వచ్చాము. న్యాచురల్ ఫార్మింగ్ ఈ గోఆధారిత వ్యవసాయం చేస్తుంటే నేల ఎట్లా బలపడిపోతుంది, దానికి శాంటిటీ ఏంటి, మీరు ఏదో చేస్తున్నారు అని చెప్పి అగ్రికల్చర్ సైన్సిస్ట్ కొంతమంది క్వశ్చన్ చేస్తారండి, చేస్తున్నారు కూడా. నన్నే క్వశ్చన్ చేశారు. 2018 ఆ ప్రాంతంలో యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది. చాలా పెద్ద పెద్ద ఐకార్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మాజీ డైరెక్టర్ జనరల్, ఐకార్ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ పరోడా గారు ఉన్నారు. ఆయన అధ్యక్షతతో పెద్ద మీటింగ్ జరిగింది. నాకు కూడా ఒక అరగంట టైం ఇచ్చారు మాట్లాడటానికి. ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు మీకు శాంటిటీ ఏంటి అని అడిగి వైస్ ఛాన్సలర్, అప్పుడు మన రాజనగర్ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ప్రవీణ్ రావు గారు నన్ను అడిగారు, మీరు చేస్తున్నారు బాగానే ఉంది హరిబాబు గారు, మీకు ఏంటి శాంటిటీ ఏంటి, మీ టెస్ట్ ఏంటి, రిపోర్ట్లు ఏంటి అని అడిగారు. ఆయన అడిగారు డైరెక్టర్ గారిని, ఏదో చేస్తున్నారు అందరూ, దాంట్లో రిజల్ట్స్ ఎట్లా తెలుస్తున్నాయి, దాని శాంటిటీ ఏంటి అన్నట్టుగా అడిగారు ఆయన. అప్పుడు నా దగ్గర సమాధానాలు లేవు. అదే డయాస్ మీద ఆర్ఎస్ పరోడా గారు కూడా ఉన్నారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐకార్. నేనేం చెప్పలేకపోయా. ఆ తర్వాత నేను ఇంత వ్యవసాయం, ఇంత ప్రకృతి వ్యవసాయం, ఇంత ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు వీటన్నిటితో చేస్తే ప్రకృతి వ్యవసాయం, రసాయనాల జోలికి వెళ్ళకూడదు, అవి వదిలేయాలి. ఇంత ఇదిగా చేస్తున్నప్పుడు ఇది కూడా చెప్పాగా, ప్రకృతి వ్యవసాయం నాకు పాలేకర్ గారే పరిచయం చేశాడు. చేస్తున్న తర్వాత మెల్లగా నేను ఇది ఏదో దీనికి శాంటిటీ కావాలని అన్ని టెస్టులు చేయించానండి. టెస్టులు చేపిస్తే అన్ని రిపోర్టులు తీసుకున్నాను నేను. ఐకార్, నేషనల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, మళ్ళా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంటు, మళ్ళా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వీళ్ళ దగ్గర నేను టెస్టులు చేయించానండి. ఇవన్నీ రిపోర్ట్లే. అథారిటేటివ్గా మన సాయిల్ టెస్ట్ చేయించా ఫస్ట్. ఆ తరువాత మన అమృత మిట్టి అని దీనికి వేస్తాం కదా, జీవామృతం, ఘనజీవామృతం అంటే అమృత మిట్టి తాది, ఆ అమృత మిట్టి టెస్ట్ చేయించా. మనం వాడే ద్రవజీవామృతం సంవత్సరానికి 2.5 నుంచి 3 లక్షల లీటర్లు ద్రవజీవామృతం 10 ఎకరాల మీద పంపిస్తున్నా, దాన్ని టెస్ట్ చేయించా. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ 10 ఎకరాల్లో పండిన పళ్ళు, వీటిని కూడా టెస్ట్ చేయించా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో, ఈ ఐలో చేస్తే వాటిల్లో విలువలు తెలిసినాయి. అవన్నీ ఏ విధంగా విలువలు ఉంటాయో మీకు అన్ని దగ్గరకు వస్తే చూపిస్తాను నేను. అద్భుతమైన విలువలు కలిగినాయండి. మన సాయిల్ ఫర్టిలిటీ నేల ఇవాళ భారతదేశంలో ఉండాలి 40 కోట్ల ఎకరాలు వ్యవసాయం చేస్తుంటే 95% అబోవ్ 98% భూముల్లో 0.03 నుంచి 0.4% ఉంది సాయిల్ కార్బన్, ఆర్గానిక్ కార్బన్ అంటారు. మన భూమిలో 2.4 నుంచి 2.8 దాకా ఉందండి. అంత సాయిల్ ఫర్టిలిటీ పెరిగిపోయింది, 2.4 దాకా పెరిగిపోయింది. జనరల్గా అయితే 0.5 to 0.75 ఉంటే సరిపోద్ది అంటారు అగ్రికల్చర్ సైన్స్. మనకు నేను చూపిస్తాను, రండి దగ్గరికి, ఎంత ఉందో చూపిస్తాను చూడండి. ఇది ఐకార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చూడండి. ఓసి అంటే ఆర్గానిక్ కార్బన్ 2.35 ఉంది చూడండి, ఎంత హై. అసలు జనరల్గా అయితే 0.5 to 0.75 రికమెండ్ చేస్తున్నారు. అన్నీ హైలే ఉంటాయి చూడండి, వెరీ హై, వెరీ హై. అన్నీ సాయిల్ అంటే ఫర్టిలిటీ బాగుందన్నమాట. మళ్ళా వాళ్ళు ఇచ్చిందే ఇంకొక రిపోర్ట్లో 2.4 కూడా నెక్స్ట్ చేస్తే ఇదిగో ఆర్గానిక్ కార్బన్ 2.4, 0.5 to 0.75 అసలు ఉండాలంట. 0.75 అంటే చాలా హై అంటారు వాళ్ళు, మన దగ్గర 2.4 ఉందండి. అన్నీ హై 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 హై. కాపర్ కానీ, జింక్ కానీ, ఐరన్ కానీ, సల్ఫర్ కానీ, మెగ్నీషియం కానీ, అన్నీ, ఫాస్ఫేట్, పొటాషియము, ఈసీ కానీ, pH 7.7 అన్ని బ్రహ్మాండమైన వాల్యూస్తో ఉందండి ప్రకృతి వ్యవసాయంలో. ఇది అయిపోతే ఇది మన అమృత్ మిట్టి, అమృత్ జల్ అండి. చూడండి ఎంత హై క్వాలిటీస్ ఉన్నాయో. 3 into 10 to the power of ఎంత 3, ఇది 8 అండి. ఇది 9, 3 into 10 to the power of 9, 2 into 10 to the power of 8, 2 into 10 to ఏంటివి, అజితో బ్యాక్టీరియా, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, 3 పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, సూడోమోనాస్ ఈ బ్యాక్టీరియా. ఈ 4 ఎంత హై క్వాంటిటీ ఉందో చూడండి. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఇదిగోనండి. ఈ విధంగా మనం అఫీషియల్గా ఎంతంత హై క్వాలిటీ అనమాట. రిమార్క్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం నో రిమార్క్స్ అంటారు. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీ దాంట్లో, అద్భుతమైన విలువలు ఉన్నాయి మీ భూముల్లో అని చెప్పారు. సరే, ఇది
టెస్ట్ సాయిల్ కానీ జీవామృతాలు, ఘనజీవామృతాలు. ఇక మన తోటలో పండిన పళ్ళల్లో ఎంతెంత వాల్యూస్ ఉన్నాయో చెప్తే ఇది చూడండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించా. ఇక్కడ పాలిఫెనాల్స్ 542 పాయింట్లు ఉందండి. ఫ్లావనాయిడ్స్ 15,183 పాయింట్లు ఉందండి. మళ్ళా ఈ యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ ఎన్ని రకాలు చూడండి. 807 పాయింట్లు, 6,986. ఎంతెంత పాయింట్ చూడండి. ఇదే మీరు రసాయనాలతో వ్యవసాయం చేసిన పంటల్లో అయితే చూడండి, రసాయనాల్లో పండే పంటల్లో అయితే 14, 15, 20 పాయింట్లు ఉంటే మన దగ్గర ఫ్లావనాయిడ్స్ 6,966 ఉందండి. అదే సపోటాలో ఇదైతే రామాఫల్ అండి. ఇది రామాఫల్లో 15,183 ఉంది. ఇక్కడ ఏమైనా బిలో 50 ఉంది ఫ్లావనాయిడ్స్ కెమికల్ ఫార్మింగ్. దాంట్లో న్యాచురల్ ఫార్మింగ్ సపోటాలో 6,966 ఉంది. అదే రామాఫల్లో అయితే 15,183 పాయింట్లు ఉందండి. అంటే 14 కెమికల్ ఫార్మింగ్ దానికన్నా 1,084 రెట్లు ఉంది. సపోటాలు అయితే 497 రెట్లు ఉంది. అదే ఫెనాల్స్ 13.5 పాయింట్లు ఉంటే 780 పాయింట్లు, అంటే 58 రెట్లు ఎక్కువ ఉంది. ఇది 582 రెట్లు పాయింట్లు ఉంటే 43 రెట్లు ఎక్కువ ఉంది. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీస్ చూడండి. మామూలుగా అయితే 89 పాయింట్లు ఉంటుందంటండి కెమికల్ ఫార్మింగ్లో అయిన సపోటాల్లో 89 పాయింట్లు. మన దగ్గర 376 పాయింట్లు, 4 టైమ్స్ ఉంది. ఇక్కడ 807 పాయింట్ 78 అంటే 9 టైమ్స్ ఉంది. చూశారు కదా, అన్నీ 10, 20, 100, 1000 రెట్లు పైన ఉందండి వాల్యూస్. జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో మనం టెస్ట్ చేయించామండి. ఎంత ఇదిగో రిపోర్టు వాళ్ళు ఇచ్చిన సంతకాలు కూడా ఇదిగో, వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల సంతకాలు కూడా వాళ్ళు ఇచ్చినాయి. ఇదనమాట 15/3/2021 15/3/2021 వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు అండి. అన్ని వాల్యూస్ ఎక్కువేనండి. కాల్షియము, జింకు, ఐరను, మెగ్నీషియము, మ్యాంగనీసు, పొటాషియము అన్నీ హై వాల్యూస్ అండి. పాలిఫెనాల్స్ ఎంత అన్ని వాల్యూస్ 10, 100, 1000 రెట్లు ఉన్నాయన్నమాట. అంటే మనము ప్రకృతి వ్యవసాయంలో చేస్తే ఇక్కడ పండే పళ్ళల్లో ఇంత క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఇన్ని రెట్లు కెమికల్ అయిన పంటల కంటే శ్రేష్టమైన పళ్ళు. అందుకని ఇన్ని వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనకి ఏ జబ్బులు రావండి. రావు. ఆ కెమికల్స్ నాటి మూలనే అడ్డమైన జబ్బులు వస్తాయి. నోటి మాట మీద చెబితే ఎవరు నమ్మరండి. రైతు అసలు నమ్మడు, ప్రపంచం కూడా నమ్మదు, సైన్స్ అసలు నమ్మదు. నేను అందుకనే ఎన్ని టెస్టులు చేయించా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, NIPHM నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు, మళ్ళీ జయశంకర్ యూనివర్సిటీ వీళ్ళందరి దగ్గర నేను టెస్ట్ చేయించాను. మళ్ళీ ఇంకా నామ్లో కూడా చేయించాను, క్రెడాయిలో చేయించాను, మేనేజ్లో చేయించాను. వీళ్ళందరి దగ్గర నేను టెస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్లో చేయించాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో, వీటన్నిటిలో నేను చేయించాను. అన్ని రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. నోటి మాటగా చెప్పట్లేదండి. శాంటిటీ ఎన్ని పేపర్లో అఫీషియల్గా వాళ్ళు ఇచ్చినాయి, యూనివర్సిటీలు వాళ్ళు ఇచ్చినాయి, ఐకార్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన ఇవి అనమాట. సో ప్రకృతి వ్యవసాయానికి వ్యవసాయంలోకి అంత తేడా ఉంది. సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అథారిటేటివ్గా డాక్యుమెంటల్ ప్రూవ్గా చేసామన్నమాట. దరిదాపు భారతదేశంలో ఎవరు చేయలేదండి. ఎవరు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరెవరో కొంతమంది చేస్తున్నారు. 30, 40, 50 లక్షల మంది చేస్తున్నారు దేశం మొత్తం మీద. ఒక 50 లక్షలు అనుకుందాం. ఇంకా 39 కోట్ల మంది రసాయనిక వ్యవసాయమే చేస్తున్నారు. ఈ 50 లక్షల మంది కూడా ఇంత ఇదిగా డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఎక్కడా టెస్టులు చేయించి పెట్టింది లేదు. మొత్తం నేను రికార్డ్ చేసి పెట్టేశానండి మొత్తం. దీనికి ఏం సమాధానం? ఏ సైంటిస్ట్ అడిగినా నేను చెప్తా. ఇదిగో మీరు ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ. సో మనం రైతు సోదరులారా భయపడాల్సిన అవసరమే లేదు. మన సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుంటే చూడండి, ప్రకృతి వ్యవసాయంలో ఈ విధంగా ఆకులు అలంలో చెట్లు నుంచి ఆకులు పడిన ఆకులు అలంలో గడ్డి గాదం ఇట్లుంటే ఇవన్నీ నేలలో కలిసిపోయి అది కోళ్ళు అరుతున్నాయి. కోళ్ళు, బాతులు వీటన్నిటితో చేసే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం. ఏమీ కొనక్కర్లేదండి, ఏమీ కొనక్కర్లేదు. అద్భుతమైన బయోడైవర్సిటీ ఉంటుంది. తూనీగలు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయి, 30-40 తేనె పట్లు ఉంటాయి మన దగ్గర. ఇంకా చిన్న పెట్టెల దగ్గర నుంచి, పిచ్చుకల దగ్గర నుంచి, కోకిల దగ్గర నుంచి, పావురాల దగ్గర అన్ని రకాల పెట్టెలు ఉంటాయి. రామచిలకల దాకా ఇంత రకాలైన బయోడైవర్సిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్ది.
మనం కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఇదంతా ఉండదు, ఇదంతా పోతుంది. ఈ తేనెటీగలు రావు, ఈ సూనిగలు రావు, ఈ సీతాకోక చిలుకలు ఉండవు, ఈ పెట్టెలు ఉండవు, ఏముండవు, ఈ బయోడైవర్సిటీ ఉండదు. ఇక్కడ ఎక్కువ పాలినేషన్ జరిగిద్ది, క్రాప్ ఎక్కువ వచ్చింది. అందుకనే ఇంతంత విలువ గల పంట ఎక్కువ వస్తుంది, ఈ క్వాలిటీ పంట కూడా దొరికింది. మీరు భయపడాల్సిన విషయమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా మనం అథారిటేటివ్గా చేపిస్తాం. యూనివర్సిటీలు, ఐకార్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన రిపోర్ట్ చేతుల్లో పెట్టుకుని నేను చెప్తున్నాను. ఓకేనా? ఎవరైనా నేను చూపించగలుగుతాను. మన దగ్గర లేకపోతే ఇంతకాలం అందరూ పాపం పాలేకర్ గారు కూడా బోర్డు మీద వేసి చెప్పడం జరుగుతుంది. చాలా విలువలు ఉంటాయి, చాలా మంచి ఫర్టిలిటీ పెరిగింది అని చెప్తారు. మనం ప్రూఫ్ కూడా చేసి చూపించాం. నాకు ఏ వీడియోలో పాలేకర్ గారు చూపించినట్టుగా నాకు ఎక్కడ కనపడలేదు. ఏమన్నా చెప్పారో నాకు తెలియదు. బట్ నేను మాత్రం నోటి మాట మీద ఇట్లా చేస్తే వీళ్ళు ఊకే పతివాడు ఎవడో ఒకటి చోట నేను క్వశ్చన్ చేస్తారనే దృష్టిలో నేను ఈ విధంగా చేయించాను. ఇది మనం ఏం భయపడాల్సిన విషయం లేదు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతు సోదరులారా, మీరేమి భయపడద్దు. ఎవరన్నా ఉంటే నా నెంబర్ ఇవ్వండి, నాతో మాట్లాడమనండి. ఏ సైంటిస్ట్తో అయితే నేను మాట్లాడతాను, గౌరవంగానే మాట్లాడుకుందాం. మనం ఏ అగ్రికల్చర్ ఆఫీసర్, బ్యూరోక్రాట్ ఎవరితో అయినా సరే, ఇది వాస్తవం. ప్రకృతి వ్యవసాయంలో చేస్తే నేల బలపడిద్ది, బలంగా బలపడిద్ది. ఆ బలమైన నేలలో చెట్లు బలంగా ఉంటాయి. బలమైన చెట్టుకి బలమైన కాపు, అద్భుతమైన ఆరోగ్యవంతమైన క్రాప్ వస్తుంది. కాబట్టే ఇది రకాలైన ఎక్కడో ఇది లిచ్చి అండి. ఇది ఎక్కడో ముజఫర్పూర్, బీహార్లో, ఉత్తరాంచల్, రాంచీ, ఉత్తరప్రదేశ్లో పెట్టే లిచ్చీలు మన దగ్గరికి చూడండి. అప్పుడే పూత వచ్చింది. ఇది పూత చూడండి, లిచ్చీ పూత ఇప్పుడే పూత పట్టుకుంది. ఇది జనవరి లాస్ట్ వీక్ అనుకుంటాను, 3rd వీక్ పూత వచ్చేసింది. ఎక్కడో బీహార్లో కాస్తుంది, యూపీలో కాస్తుంది, ఉత్తరాంచల్లో కాస్తుంది, మన దగ్గర ఎందుకు? ఈ బయోడైవర్సిటీ, అద్భుతమైన ఈ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్. మీరేమీ భయపడద్దు. మన అథారిటేటివ్గా నేను చెప్తున్నా. ఇన్ని వాల్యూస్ ఉన్నాయి మన ప్రకృతి వ్యవసాయంలో చేసిన దాంతో ఇంతంత విలువగల పళ్ళు వచ్చేస్తాయి అనమాట. అందుకని అంత టేస్ట్ ఉంటాయండి అవి. మీరు వండే పళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయంలో చాలా టేస్ట్ ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి, చెడిపోవు. రసాయన వ్యవసాయం అయితే తొందరగా చెడిపోతాయి, ఇది చెడిపోవు. 10 రోజులు 15 రోజులు ఉంటాయి సపోటాలు. మామిడి పండు అయితే 15-20 రోజులు ఉంటుంది. అదే కెమికల్లో వాడిన పళ్ళు అయితే 3వ రోజుగా మాగిపోయి, మగ్గు అయిపోయి, గబ్బు అయిపోయి, దరిద్రం అయిపోతాయి. ఇదనమాట. ఓకేనా? హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.